అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు అయిన అల్లాహ్కే సమస్త స్తోత్రములు. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అల్లాహ్ యొక్క అపారమైన కరుణ, శాంతి, బర్కత్ కురియుగాక. ఖురాన్ గ్రంథం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలుపుతున్నాడు. సూరా బకరా సూరా నంబర్ 2 ఆయత్ నంబర్ 2, ذَلِكَ الْكِتَابُ لَا رَيْبَ فِيهِ هُدًى لِلْمُتَّقِينَ. ఈ ఖురాన్ గ్రంథం, ఇందులో ఎలాంటి సందేహం లేదు, ఇది అల్లాహ్ తరఫున పంపబడిన గ్రంథం, భయభక్తులు గలవారికి సన్మార్గం చూపిస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ యొక్క గ్రంథాన్ని మానవులందరి కొరకు మార్గదర్శకం అంటే ఏంటి? మన జీవితంలో పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు దాకా మనం ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి, ఎలా మనం పిల్లల్ని పెంచాలి, మన జీవితం ఎలా గడపాలి, మనం ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలి, తల్లిదండ్రులతో ఎలా మెదలాలి, పిల్లలతో ఎలా ఉండాలి, బంధువులతో ఎలా ఉండాలి, అనాథలతో ఎలా మెదలాలి, మరి ఇరుగు పొరుగు వారితో ఎలా మెదలాలి, వ్యవహారాలు ఎలా చేయాలి, బిజినెస్ ఎలా చేయాలి, పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, ఇవన్నీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలిపాడు. మరియు దానికి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వివరించి చెప్పాడు. ఉదాహరణకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వఅకిమస్ సలాహ్ అంటే నమాజు స్థాపించండి అని చెప్పాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో. ప్రతి ముస్లిం ప్రతిరోజు 5 పూటల నమాజ్ తప్పనిసరిగా ఆచరించాలి. ప్రతిరోజు 5 పూటల ఒక వ్యక్తి నమాజ్ చదువుతూ ఉంటే అతను నమాజును స్థాపించినట్టు లెక్క. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు? నమాజు స్థాపించండి అంటున్నాడు. మరి నమాజు ఎలా చదవాలి? ఇది మనకు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేసి చూపించారు. మళ్ళీ ఏమన్నాడు? సల్లు కమా రఅయ్తుమూని ఉసల్లి. మీరు నేను ఎలాగైతే నమాజు చేస్తూ ఉండగా మీరు చూసారో అలాగే మీరు నమాజు ఆచరించండి. అంటే మనం ఏదైతే వజూ చేస్తున్నామో, ఏదైతే ఖయాం చేస్తున్నామో, రుకు చేస్తున్నామో, సజ్దా చేస్తున్నామో, ఇవన్నీ కూడా మనకు ఎవరు నేర్పారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అదేవిధంగా అకీకా ఎలా చేయాలి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలిపారు. నికాహ్ ఎలా చేసుకోవాలి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలిపారు. మరియు ఎవరైనా చనిపోతే ఖనన సంస్కారాలు ఎలా చేయాలి, కఫన్ దఫన్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలిపారు. మనం ఎలాగైతే వజూ చేయడం నేర్చుకుంటామో, నమాజ్ చేయడం నేర్చుకుంటామో, నమాజ్లో ఏమి చదవాలి అవి నేర్చుకుంటామో, అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా జీవితంలో మనం చేసే అన్ని పనుల గురించి అలాగే నేర్చుకొని అవి చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకనంటే ఎక్కువ శాతం మన ముస్లింలలో ఏముందనంటే ఒక నమాజ్, రోజా వీటి గురించే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. వీటి గురించే వాళ్ళు నమాజ్ గురించి నేర్చుకోవాలి, మౌలవీ సాహెబ్ దగ్గర వజూ గురించి నేర్చుకోవాలి, ఆ తర్వాత ఇంకా ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు అని అన్నట్లు వ్యవహరిస్తారు. ఇది చాలా పొరపాటు. ఎందుకు అనంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నాడు? తలబుల్ ఇల్మి ఫరీదతున్ అలా కుల్లి ముస్లిం. మీరు ధర్మం యొక్క జ్ఞానము నేర్చుకోవడం, ఆర్జించడం ఇది ప్రతి ముస్లింపై తప్పనిసరి అంటే అది నేర్చుకోకపోతే అతను ముస్లింగా ఉండలేడు. ఎందుకనంటే చిన్న ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. ఒక కార్ డ్రైవింగ్ చేయాలి. కార్ డ్రైవింగ్ చేయాలంటే ముందేం చేయాలి? డ్రైవింగ్ నేర్చుకోవాలి. నేర్చుకోకుండా నేను డ్రైవింగ్ చేస్తాను అంటే ఏమవుతుంది? తనైనా పోతాడు, లేకపోతే వేరే వాళ్ళనైనా చంపిస్తాడు, లేక కార్ అన్నా డ్యామేజ్ అవుతుంది. అదేవిధంగా మనము జీవితంలో ఏమి చేయాలో, ఎలా చేయాలో మనం నేర్చుకోకపోతే ఏమవుతుంది? మనము చేసే పనుల్లో తప్పు కావచ్చు. పెళ్లిళ్ళు ఉన్నాయి. పెళ్లిళ్ళు మనం ఏం చేస్తాము? మనకు నచ్చింది మన పెద్దలు ఏం చేశారు అలాగే చేసుకుంటూ పోతూ ఉంటాం. మరి మౌలవీ సాహెబ్ దగ్గరికి వెళ్ళి మనం అడుగుతున్నామా? మౌలవీ సాహెబ్ నికా ఎలా చేయాలి, నికా కన్నా ముందు ఏమన్నా ఉందా, రసం రివాజ్ ఉందా, లేక నికా రోజు ఏం చేయాలి, కట్నాలు కానుకలు ఉన్నాయా, జుమాగీలు ఉన్నాయా అని అడుగుతామా? అడగం. ఎందుకు? లేదు, వాటికి అవసరం లేదు, మౌలవీ సాహెబ్ అవసరం లేదు. ఎప్పుడు అవసరం పడుతుంది? ఎవరైనా చనిపోతే అరే గుసులు చేయించడానికి మౌలవీ సాహెబ్ కావాలి, కఫన్ ఎక్కించడానికి మౌలవీ సాహెబ్ కావాలి, కబర్లో దించిన తర్వాత అక్కడ దువా చదవడానికి మౌలవీ సాహెబ్ కావాలి. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారు? ప్రతి ముస్లింపై ఇస్లాం ధర్మ జ్ఞానం ఆర్జించటం తప్పనిసరి. మనం ఎలాగైతే జీవించడానికి అన్నం తినడం తప్పనిసరియో 2-3 రోజులు తినకపోతే ఏమవుతుంది? హాస్పిటల్ పాలవుతాము, గ్లూకోజ్ ఎక్కుతుంది. అదేవిధంగా మనం పుట్టినప్పటి నుంచి
చనిపోయే వరదాకా ప్రతిరోజు మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. ఖురాన్ గ్రంథం చదువుతూ ఉండాలి. అల్హమ్దులిల్లా ఖురాన్ తర్జుమా ఎన్నో భాషల్లో ఉంది. అరబీలో ఖురాన్ ఉంది, కానీ దాని తర్జుమా తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, ప్రతి లాంగ్వేజ్లో అది తర్జుమా ఉంది. ఎంతమంది మనలో తర్జుమా చదువుతున్నారు? మనం నమాజులు చదువుతాం, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్ రహ్మానిర్ రహీం మాలికి యౌమిద్దీన్ సూరా ఫాతిహా ప్రతి నమాజులు చదువుతాం. కనీసం 17 సార్లు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చదువుతాం. ఫర్జ్ నమాజ్ లెక్క పెడితే 17 రకాతులు. మనలో ఎంతమందికి తెలుసు సూరా ఫాతిహా యొక్క తర్జుమా? ఎప్పుడైనా ఆలోచించామా? ఆలోచించలేదు. ఎందుకు? మనకు అవసరం అనిపించలేదు. ఏదైతే చదువుతున్నామో దాని అర్థం తెలిసి మనం చదివితే అల్హమ్దులిల్లా ఎంత గొప్పగా ఫీల్ అవుతాం, మనము ఎంత గొప్పగా మనకు అనుభవం కలుగుతుంది. ఆలోచించండి. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అంటే ఏంటి? అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహకే సమస్త స్తోత్రములు. స్తోత్రములు అంటే పొగడ్తలు అన్నమాట. ఆయన ఎవరు? రబ్బిల్ ఆలమీన్. ఆయన రబ్బిల్ ఆలమీన్ అంటే ఈ సర్వలోకాలకు ఆయన ప్రభువు. సర్వలోకాలు అంటే ఏంటి? మనం ఈ భూమి మీద ఏదైతే ఉన్నామో, భూమి బయట ఆకాశం, నక్షత్రాలు, పాలపుంతలు, పెద్ద పెద్ద గ్రహాలు, ఆ తర్వాత ఏదైతే కనిపిస్తుందో అది, మరి ఏదైతే కనిపించడంలో అవన్నీ కూడా, అవన్నిటికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రభువు. ప్రభు అంటే యజమాని. ఆయన్నే పుట్టించాడు, ఇవన్నీ ఆయన్నే నడిపిస్తున్నాడు, ఆయననే ఇవన్నిటిపై అధికారం కలవాడు ప్రభువు. మనకు అర్థమే తెలియదు. సమస్త స్తోత్రములు, పొగడ్తలు అల్లాహ్ కొరకే. మనం ఎవరైనా మంచి వాళ్ళని చూస్తే అరే ఎంత బాగున్నాడు అని అంటాం కదా. ఎవరైనా మనకు సాయం చేస్తే మనం ఏం చేస్తాం? అరే థ్యాంక్ యూ సార్, మీరు చాలా నాకు సాయం చేశామని అంటారు. మరి ఈ అల్హమ్దులిల్లాలో పొగడ్తలు ఉన్నాయి, మరియు థ్యాంక్స్ గివింగ్ ఉన్నాయి. మనం అల్లాహకు ధన్యవాదాలు కూడా చెప్పేటట్లు దాంట్లో ఉందన్నమాట అర్థం. ఎందుకు ధన్యవాదాలు చెప్పాలి అల్లాహకు? అల్లాహ్ మనల్ని పుట్టించాడు, ఆ తర్వాత మనల్ని పోషించాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకు అక్కడికి సరఫరా చేశాడు. మనకి ఏమేమి అవసరం ఉందో తల్లి తినిపించలేదు, తండ్రి తినిపించలేదు. మరి ఎవరు తినిపించారు? అల్లాహ్. ప్రతి మనిషికి తల్లి గర్భంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సరఫరా చేశాడు ఏదైతే అవసరం ఉందో. ఆ తర్వాత బయటికి రాగానే అల్హమ్దులిల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీయటి పాలు మన కోసం తయారు చేశాడు తల్లి ద్వారా. కొద్ది కొద్దిగా పళ్ళు వచ్చిన తర్వాత మనం తినడం మొదలు పెట్టాము. పళ్ళు, ఫలాలు, ఆహారము, ఇవన్నీ ఎవరు మన కోసం తయారు చేస్తున్నారు? అల్లాహ్. పళ్ళను మనం పండించలేం, విత్తనాలు మనము భూమిలో పెట్టుదాం అంతే, నీళ్లు పెడదాం అంతే. ఆ తర్వాత వాటి నుండి మొలక బయటికి తీసేవాడెవడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. దాన్ని చెట్టుగా తయారు చేసేవారు ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ చెట్ల నుండి పళ్ళు, ఫలాలు పండించేవారు ఎవరు? అల్లాహ్. ఇవన్నీ మనకు జీవించడానికి జీవనోపాధి ఇస్తున్నాడు కాబట్టి మనం అల్లాహకు కృతజ్ఞతలు తెలపాలి. అందుకనే అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహకే సమస్త స్తోత్రములు మరియు ధన్యవాదములు. అర్ రహ్మానిర్ రహీం, ఆయన అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు. మాలికి యౌమిద్దీన్, ఆయన ఆ పరలోకానికి యజమాని. యౌమిద్దీన్, తీర్పు దినానికి యజమాని ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు మనకి ఏదైనా పని అవసరం ఉంటే, ఏదైనా పని చేయాలనుకుంటే మనం ఇతరుల సహాయం తీసుకుంటాం. మన స్నేహితులు కానీ, బంధువులు కానీ, లేక మన గ్రామ పంచాయతీకి వెళ్తే అక్కడ సర్పంచ్ కానీ, సెక్రటరీ కానీ, ఇంకా సిటీకి వెళ్తే మినిస్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ, వాళ్ళ సహాయం తీసుకుంటాం కదా. ఇక్కడ ఏదన్నా ప్రాబ్లం వస్తే అరే ఇట్లా ప్రాబ్లం అయింది కొంచెం సహాయం చేయండి అంటే ఎవరైనా అరే ఇతను మనోడే విడిచిపెట్టారంటే విడిచిపెడతారు. కానీ అక్కడ పరలోకంలో ఖయామత్ రోజున ఎవ్వరికి ఎలాంటి సహాయం చేసే శక్తి లేదు, ఆ అధికారం ఎవ్వరికి ఇవ్వలే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అందుకని అన్నాడు అల్లాహ్ మాత్రమే ఆ రోజు యజమాని. మాలికి యౌమిద్దీన్. ఆలోచించండి, ఆ రోజు మానవులందరూ కూడా హషర్ మైదానంలో నిలబడి ఉంటారు. మొట్టమొదటి మానవుడు ఆదం అలైహిస్సలాం నుండి ఆఖరి మనిషి ఎవరైతే వచ్చే వాళ్ళు ఉన్నారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందరినీ సమావేశపరుస్తాడు. ఆ రోజు మనము ఏదైతే జీవితంలో, ప్రపంచంలో ఏ పనులు చేశామో, తప్పులు చేశాము, పాపాలు చేశాము, పుణ్యాలు చేశాము, అవన్నీ కూడా మనం గుర్తుకు తెచ్చుకుంటాం. అరే ఫలానా రోజు మనకు అప్పుడు పుణ్యాలు గుర్తుకురావు. పోలీస్ కనిపించగానే దొంగ ఎందుకు భయపడతాడు? తను చేసిన తప్పులు గుర్తుకు వచ్చి భయపడతాడు. అక్కడ అదే విధంగా అల్లాహ్ ముందు వెంటనే మనము మన చేసిన పాపాలన్నీ గుర్తుకు తెచ్చుకొని భయపడుతూ ఉంటాం. అయితే ఆ రోజు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా
శిక్ష నుండి రక్షించబడాలంటే ఇక్కడ ఈ ప్రపంచంలోనే అల్లాహకు నచ్చినట్లుగా జీవితం గడపాలి. అల్లాహకు నచ్చినట్లుగా జీవితం గడపాలంటే అల్లాహ్ ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా చేయాలి. మనం లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు లహుల్ ముల్కు వ లహుల్ హమ్ద్ వ హువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడు ఎవరు లేరు. వహ్దహు, ఆయన ఒక్కడే సృష్టికర్త. వహ్దహు లా షరీక లహు, ఆయనకు సాటి సమానం, ఆయనకు పార్ట్నర్స్ లేరు, భార్య లేదు, కుమారులు లేరు, తల్లిదండ్రులు లేరు. ఈ సృష్టి, ఇంత పెద్ద సృష్టిని నడిపించడంలో ఆయన ఒకే ఒక్కడు నడిపిస్తున్నాడు. లహుల్ ముల్క్, ఈ సామ్రాజ్యాధికారం అంతా ఆయనదే. వలహుల్ హమ్ద్, ఆయనకే సమస్త స్తోత్రములు మరియు ధన్యవాదములు. వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నింటిపై అధికారం కలవాడు. అల్లాహ్కు ఈ పని చేయలేడు అని అనేది ప్రసక్తే లేదు. మనకు ఏదైతే కావాల్సిందో అవన్నీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేస్తాడు. శరీర ఆకృతిని చూడండి, కండ్లు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు, మన అవయవాలన్నీ కూడా మనం అల్లాహ్ను అడిగామా, ఓ అల్లాహ్ నాకు ఇవన్నీ తయారు చేసి అని అడగాలి. మరి ఇచ్చాడా లేదా? ఎంత బాగా ఉన్నాయి చూడండి, ఎంత అందంగా మనల్ని తయారు చేశాడు. లఖద్ ఖలక్నల్ ఇన్సాన ఫీ అహ్సని తక్వీమ్, మనల్ని చాలా సుందరమైన ఆకృతిలో మనల్ని తయారు చేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి ఏవైతే అడగకుండా ఇవన్నీ ఇచ్చాడో, మరి మనకు కావాల్సినప్పుడు అల్లాహ్ను అడిగితే ఇవ్వడా మనకు? మీకు ఏదైనా కష్టం వచ్చింది, చేతులు చాపండి, ఓ అల్లాహ్ నాకు ఈ కష్టం వచ్చింది, ఈ కష్టాన్ని నా నుండి దూరం చెయ్యు. ఆ తర్వాత ఏదైనా మీకు సంతానం కావాలి, అల్లాహ్తో అడగండి. ఎందుకనంటే సంతానం ఇచ్చేవాడు అల్లాహ్నే, ప్రాణం తీసేది అల్లాహ్నే. సంతానం కావాలి, అల్లాహ్ని అడుగు, ఓ అల్లాహ్ నీవు నాకు సంతానం ఇవ్వు. జ్వరం వచ్చింది, పెద్ద బీమారి వచ్చింది, ఏం చేయాలి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలానే. ఇబ్రాహీం అలైహిస్సలాం ఏమంటున్నాడు? ఇదా మరీద్తు ఫహువ యష్ఫీన్, ఒకవేళ నేను అనారోగ్యం పాలైతే నాకు స్వస్థత చేకూర్చేది అల్లాహయే. మనం ఏం చేయాలి? రోగాలు వస్తే, జ్వరాలు వస్తే, ఏదైనా పెద్ద బీమార్లు వస్తే ఏం చేయాలి? అల్లాహ్ను దువా చేయాలి. అల్లాహ్ నా ఈ రోగాన్ని నుండి నాకు ఉపశమనం కలిగించు, ఈ బాధ తొలగించు నా నుండి అని అల్లాహ్తో దువా చేయాలి. అల్లాహయే రోగాలను నయం చేస్తాడు, అల్లాహే మనకు స్వస్థత చేకూరుస్తాడు. అల్లాహ్కు తప్ప వేరే ఎవ్వరికి కూడా ఎలాంటి శక్తి లేదు. వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. ఏదైనా మీకు పెద్ద ప్రాబ్లం వచ్చింది, పెద్ద సంకటంలో ఉన్నారు, మీరు ఏం చేయాలి? వెంటనే అల్లాహ్ను వేడుకోవాలి, అల్లాహ్తో దువా చేయాలి. వేరే ఎవ్వరికి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు, అల్లాహ్తో మాత్రమే మనం వేడుకోవాలి. పెళ్ళిళ్ళు అవ్వడం లేదు, పెళ్ళిళ్ళు కావాలంటే అల్లాహ్ దగ్గరికి వెళ్ళాలి. చాలా మంది ఏం చేస్తారంటే అక్కడికి ఇక్కడికి వెళ్తారు, వేరే వేరే ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు. కాదండి, అల్లాహ్ను మాత్రమే వేడుకోవాలి. అర్థమైందా? అది కాకుండా మనకు ఏది కావాలన్నా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పాడంటే, మీకు మీ చెప్పు ఒకవేళ తెగితే ఆ చెప్పు కుట్టుకోవాలంటే కూడా ముందు అల్లాహ్తో దువా చేసి తర్వాత అది కుట్టుకోండి అని చెప్పాడనమాట. మనకు ఏది కావాలన్నా, ఏ అవసరం ఉన్నా కానీ మనము అల్లాహ్తో దువా చేయాలి, అల్లాహ్నే వేడుకోవాలి, అల్లాహ్నే ప్రార్థించాలి. అల్లాహ్తో చేసే దువా ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం ఏవైతే విన్నామో అవన్నీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. మరణం సంభవించినప్పుడు మనందరినీ కూడా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ చదువుతూ మనం చనిపోయే భాగ్యం ప్రసాదించుగాక. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.